ఆడవద్దు. ద- ఉమ్, సర్లే మనకి అది ఉంది కదా. ఇప్పుడు అది చూడు, అయితే నా మాట ఏంటో నీకు తెలుస్తుంది కదా. రోమపత్రిక 3 అధ్యాయము 20 వచనం. మనకి వచ్చినము ఎన్నో విధాలుగా ఉంటది, కానీ మనకి ఆన్సర్ అనేది చూడాలన్నమాట. చదువు. 20 రోమపత్రిక 3 అధ్యాయం 20 వచనం. ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుదో తెలియబడుచున్నది. ఏమనుందమ్మా అక్కడ? ధర్మశాస్త్రం అంటే ఎందుకు ఇవ్వబడిందంటే పాపం అంటే ఏంటో తెలియడానికి. చూడండి, ఇప్పుడు మనము ఈ మాట చూడండి. ఇప్పుడు మనము విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యాం. ఆయన ఎట్టువాడో మనము కూడా అట్టువారమే. ఏనండి, ఆయన నిర్దోషి, ఆయన పరిశుద్ధుడు. ఏమ్మా, నిజంగా ఆయన ఆయన పవిత్రుడు. మనల్ని కూడా ఎలా చేశాడు? అట్టుగానే చేశాడు, అటు పవిత్రముగానే చేశాడు. అయితే మూర్ఖులకును ఈ తరం వరకును చెప్పండి వేరుగా అన్నమాట. అంటే వేరుగా ఉన్నవన్నాడే కానీ మూర్ఖులను ఈ తరం వారిని రక్షించొద్దు అన్నాడు ఏంటి? అనలేదు కదా. మూర్ఖులు ఈ తరం వారు నీకేం చేస్తారు? వాళ్ళు నీకు తేటగా కనపడతారు. నీకు యేసుప్రభు వారి దగ్గరికి నలుగురు మనుషులు ఒక పక్షవాయువు గల వాడిని తీసుకుని వచ్చారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? కుమారుడా, నువ్వు భయపడకము, నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు. క్షమించబడ్డాయని చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, ఇలా క్షమించబడ్డాయని అతని పాపాలు క్షమించినప్పుడు అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, పాపాలు క్షమించేవాడు దేవుడే కదా, ఇతడు దేవుడిగా కొనపరుచుకుంటున్నాడు ఏంటని దేవదూషణ చేశారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, వాళ్ళ స్థితిగతులను చూసి ఎందుకు మీరు మీ హృదయంలో దురాలోచనలో ఆలోచన చేస్తున్నారు అని యేసుప్రభు వారు మాట్లాడారు. అవునా కదా? అంటే యేసుప్రభు వారికి శాస్త్రులు పరిచయంలో ఉన్న వాళ్ళలో ఉన్న దురాలోచనలో ఏం చేసినాయి? కనిపించినాయి. అవునా కదా? ఇప్పుడు ఆయన ఎట్టువాడో మనము కూడా అట్టువారు. ఒకసారి అలా ఆలోచించండి. అంటే మనకి ఏం కనిపిస్తాయి? ఇప్పుడు మనం ఈ రక్షణ ఎప్పుడైతే పొందుకున్నామో మూర్ఖులు మనకు కనిపిస్తారో వాళ్ళ మూర్ఖత్వం కనిపిస్తుంది అన్నమాట. ఇకపోతే దురాలోచనలు కనిపిస్తాయి మనకి, ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కనిపించినని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు దురాలోచనలు పలుకుతున్నావురా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపివి, నువ్వు మూర్ఖుడివి, నువ్వు కోపిష్టివి అని అనాలా ఏంటి? కానీ ఆయన స్వభావం ఆయనలో లేదు. అది ఆయన అందరిని అనలేదు. జక్కీని చూస్తే, జక్కయ్యా నువ్వు త్వరగా దిగు, నేడే నీ ఇంట ఉండవలసి ఉన్నదన్నాడు. అవునా కదా? ధర్మశాస్త్ర ఉపదేశకుడిని చూస్తే ఏమన్నాడు? ఇదిగో ఈ 10 ఆజ్ఞలు నువ్వు పాటించన్నాడు. అంటే ఏంటి? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అతనిలో ఏముందంటే స్వనీతి ఉంది. నేనేమి చేసి నిత్య జీవంలోనికి వెళ్ళాలన్న ఒక ఆలోచనలో అతడు ఉన్నాడు. నేను ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్నాడు అన్నమాట. అందరినీ సమానంగా ఇవ్వలేదు ఆయన. కానీ జక్కయ్య స్థితి ఏంటో యేసుప్రభు వారికి అర్థమైంది. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడిలో ఉన్న స్వనీతి ఏంటో యేసుప్రభు వారికి ఇవ్వబడింది. ఎప్పుడు కూడా యేసుప్రభు వారు ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నది బయటికి రావాలని చూస్తూ ఉంటాడు అన్నమాట. జక్కీలో స్వనీతి లేదు. జక్కయ్య నేను పాపిని అన్న ఒక విధానంలో అతను కూడా బ్రతుకుతున్నాడు అన్నమాట. ఇతనిలో ఏముంది? నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అనే చెప్పండి స్వనీతి స్వభావం ఉంది. అందుకనే నేనేం చెయ్యాలి అన్న పోరాటంలో ఉన్నాడు. నేనేం చేయాలి అన్న పోరాటంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని బయటికి తీసేస్తాడు. అక్కడ రాయబడి ఉంటుంది, యేసుప్రభు అతన్ని ప్రేమించి అని రాయబడింది. అంటే
అతను పదాజ్ఞలు పాటించాలని ఏదేదో మాట్లాడుతున్నా సరే యేసుప్రభు ఏం చేశాడు? ప్రేమించాడా లేదా? యేసుప్రభు అక్కడ రాయబడిందన్నమాట. అతనిని ప్రేమించి నీకొకటి పొదువుగా ఉన్నదని చెప్పాడు. అంటే ప్రేమించాడు మాట. అతడు ఎంత స్వనీతిపరుడైనా సరే అతని స్వభావం మాట్లాడుతున్నప్పటికీ కూడా యేసుప్రభు ఏం చేశాడంటే ప్రేమించాడు. అది ఆయన స్వభావం. కాబట్టి ఇప్పుడు మనము ఎప్పుడైతే ఈ రక్షణ బేస్మెంట్ మీద మనం ఉన్నామో, రక్షణ కొనసాగింపులోనికి మనం వెళ్తున్నప్పటికీ ఖచ్చితంగా మనకందరూ కనిపించిపోతారన్నమాట. కనిపిస్తారు మనకి. అంటే మూర్ఖులు ఎవరో, కోపిష్ఠులు ఎవరు, వీళ్ళందరూ కూడా మనకి తేటగా కనిపించిపోతారు. తేటగా కనిపించినంత మాత్రాన మనం తీర్పు తీర్చడానికి అక్కడ. అందుకేనండి ఓ మాట చూడండి, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. మొదటి వచనం నుంచి చదవండి ఒకసారి, 3వ వచనం వరకును. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుండి. అవునమ్మా. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చెప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుసు కొలత చెప్పుననే మీరు కొలవబడుదురు. మీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుచును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయట చెప్పనేలా? అంటే ఇప్పుడు దూలం పెద్దదా, నలుసు పెద్దదా? చెప్పండి కర్ణ. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? శాస్త్రులు పరిచయాలు ఏం చూస్తున్నారట? నలుసుని చూస్తున్నారు. కానీ వీళ్ళలో ఏమున్నాయి? దూలాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏది బరువుగా ఉంటుంది? కానీ యేసుప్రభు చెప్తున్నాడు మాట, నలుసుని చూసి ఏం చేస్తున్నారు? వీళ్ళలో దూలాలు ఉంచుకుని నలుసుని చూసి తీర్పు తీర్చేస్తున్నారు. కానీ యేసుప్రభు చెప్తున్నాడు మాట. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒకసారి 5వ వచనం కూడా చూడండి. నీ కంటిలో దూలం ఉండగా 4వ వచనం చదువు. నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీయాలి. ఇప్పుడు తీయాలి. తీయడంలోనే గొప్ప ఉంది తప్ప నలుసును చూపించడంలో గొప్ప ఏమైనా ఉందా? చెప్పండి కర్ణ. ఇప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఎవరికైనా సరే. ఇప్పుడు లోపాల్లో ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? లోపాలు చెప్తుంది. అవునా కదా? గ్రామ పెద్దలు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, చట్టం కానీ ఏం చెప్తుంది? లోపాలు చెప్తుంది. ఎవరు నువ్వు తప్పు చేసావు అంటే తప్పును పెట్టి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఏం చేస్తారు? శిక్ష విధిస్తారు. ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఇదంతా ధర్మశాస్త్రం అన్నమాట. ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు అలాగే ఉన్నారు. వీళ్ళలో దూలాలు ఉంచుకుని ఏం చేస్తున్నారంటే నలుసును కలిగి ఉన్న వాటిని ఏం చేస్తున్నారంటే తీర్పు తీర్చేస్తున్నారు. కానీ యేసు ప్రభు చెప్పాడు మాట, వేషధారణ శాస్త్రులారా, పరిచయులారా, మొదట మీ కంటిలో ఉన్న నలుసును తీసివేయండి అని చెప్పి ఇక్కడ ఏమన్నాడంటే, నీ కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడను. ఒకసారి ఆ మాట చదవండి ఒకసారి. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనలో ఉన్న దూలాలను మనం తీసివేసుకున్నప్పుడు మన సహోదరుడు కంట్లో ఉన్న
నలుసు ఎలా కనపడుతుంది? తేటగా కనపడుతుంది. ఇప్పుడు తేటగా కనపడితే ఏం చేయాలి ఇప్పుడు? ఆ నలుసుని తీసివేయటానికే మనకి తేటగా కనపడుతుందని అనుకోవాలి. అంతేగాని ఇప్పుడు ముళ్ళు ఉంటది. ముళ్ళు మీద ఇంకా పొడిస్తే ఎలాగుంటది? చెప్పండి. ముళ్ళు మీద ఇంక పొడిస్తే ఎలాగుంటది ఇంకాని? చలిపొస్తదమాట. కాబట్టి నువ్వేం చేయాలి? నీకు నిజంగా కన్నులు కనపడితే ఆ ముళ్ళుని తీయడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒక వ్యక్తి ఒక్కొక్క రకమైన బలహీనతలో ఉంటాడు. ఆ బలహీనతలో ఉన్నవాడిని విడిపించాలే తప్ప, బలహీనతలను ఎత్తి చూపకూడదు. అది ఏదైనప్పటికీ. అది ఎత్తి చూపితే ఏమవుతుంది? ముళ్ళు మీద నువ్వెట్టి ముళ్ళు మీద పొడిచినట్టు ఉంటది. అది ఎలా ఎవరు పొడుత్తారంటే, కనపడలేని వాళ్ళు పొడుత్తారు. గుడ్డివాడికి త్రోవ చూపించిన ఎడల చెప్పండి ఇద్దరు కలిసి గుంటలో పడతారన్నమాట. అదే నేనేమంటున్నానంటే, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అసలు గ్రహింపు లేకుండా అంట ధర్మశాస్త్రానికి, ఇటు విశ్వాసానికి గ్రహింపు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ తప్పులు అంటే శరీరంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ తప్పులు ఎత్తి చూపుతారు. తప్పుని తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. నువ్వు తప్పు చేసావు, నీది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా కాదు అని దాన్ని జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. మనం ఇవ్వకూడదు. మనం ఇత్తే అవతల వ్యక్తి అది పాప నియమములో ఉన్నాడు కాబట్టి, శరీరంలో ఉన్నాడు కాబట్టి, ఖచ్చితంగా నువ్వు ఆ వ్యక్తిని మంచి మార్గానికి నువ్వు నడిపించలేవు. తీయలేవు. నీ వల్ల అవ్వదది. ముళ్ళు మీద అంటే తప్పులను చూసినప్పుడు ముళ్ళు మీద ఎట్టి ముళ్ళుని పొడుతున్నమాట ప్రియులారా. మనం వేరుగా ఉన్నాం. యేసుప్రభు మనల్ని వేరుగా పెట్టాడు. అంటే మనకు అందరూ కనపడతారన్నమాట. మూర్ఖులు అందరూ కనపడతారు. పాపులు అందరూ కనపడతారు. కానీ నువ్వేం చేయాలి? నీ పునాది మీద ఉండి నువ్వేం చేయాలంటే వాళ్ళని విడిపించగలగాలి. అది నీకు ఇచ్చినటువంటి స్థితి. ఆయన ఎట్టివాడో నీవు కూడా ఈ లోకంలో అట్టువాడువే. ఆయన ఎట్టివాడు? ఆయన ఆయన ఎట్టివాడో మనం ఇలా ఆలోచించాలి. ఇప్పుడు ఒక వ్యభిచారి స్త్రీని శాస్త్రులు పరిచయులు పట్టుకుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళు ఇచ్చి కొట్టి చంపమలనని చెప్పాడు కదా. సరే ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తారు అని యేసు ప్రభు దగ్గర పెట్టారు ఆ సమస్య అట్టుకొచ్చి. అవును కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆయన మరి మీకు అసలు ఏ జ్ఞానం లేదు, మీరు ధర్మశాస్త్రాన్ని పెట్టి తీర్పు తీర్చేస్తున్నారు, మీరు గుడ్డివారు. అక్కడ స్థితిని మీరు గుడ్డివారు, మూర్ఖులు, మీకు ఏమీ తెలీదు, భ్రష్టు పడేసింది అన్నాడా? చెప్పండి అన్నాడు వాళ్ళనే? అనలేదు. మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? ఖచ్చితంగా రాయిలు తీశారు. కానీ రాయిలు తీసుకున్నప్పటికీ వాళ్ళ పాపాలు ఏంటో పరీక్షించుకున్నారు. అంటే మన స్థితి మనం ఎలా ఉండాలంటే యేసుప్రభు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి. అసలు పాపం ఏంటో చెప్పాడు. పాపం ఏంటో అనేది వివరముగా తెలియాలి. ఒక వ్యక్తి స్థితి ఎలా ఉండదంటే ఆ వ్యక్తి స్థితి ఏంటో వివరంగా తెలియాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. ఇది ఎప్పుడు కలుగుతుందంటే మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు, మనం జీవంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది కలుగుతుంది అన్నమాట. మనం జీవంలో ఉన్నప్పుడు, మనం ఆయన నీతిలో ఉన్నప్పుడు, నీతే జీవంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి స్థితిగతులన్నీ కూడా మనకి స్పష్టముగా మనకు కనపడతాయి. అప్పుడు మనం ఆ వ్యక్తిని ఏం చేయగలుగుతామంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనం ఏం చేయగలుగుతాం? విడిపించగలుగుతాం. ఖచ్చితంగా విడిపించలేమా? యేసుప్రభు విడిపించాడు. అంటే ఒక వ్యక్తి తప్పులు మనకు అవసరం లేదు. ఒక వ్యక్తి కోపపడుతున్నాడా, శరీర క్రియల్లో ఉన్నాడా, ఆ వ్యక్తి అసూయ ఉన్నాడా, వీటిని చేయకూడదు. వీటిని జడ్జిమెంట్ చేయకూడదు. అవి వేరుని చూడకూడదు. వేరుని చూడాలి ముందు. ఆ వ్యక్తికి విశ్వాసంలో ఉన్నాడా, ఆత్మపూర్ణుడా అని చూడాలి. ఆత్మపూర్ణుడు, విశ్వాసము ఆత్మపూర్ణుడైతే ఆత్మ ఫలాల్లో నువ్వు వెతుకుతావు, పొందుకుంటావు. కానీ ఆ వ్యక్తి వేరు లేదనుకో, వాక్యం అనే విశ్వాసం అనే వేరు లేదనుకో, శరీరంలో ఉన్నాడు అనుకో, శరీరంలో ఉన్న వాటిని నువ్వు మాట్లాడకూడదు. అవి నీకు అది అవ్వదు. నీకు
యేసుప్రభు ఏం చేశాడంటే, ఒక వ్యక్తి తనకు తానుగా పాపం అంటే ఏంటో తెలుసుకునేటట్లుగా చేశాడు. అంటే మన జీవితాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి స్థితిగతులు ఎలాగున్నాయో చెప్పండి, వింటున్నారా? అర్థమవుతుంది ఇది? అంటే మన యేసుప్రభు ఎట్టువాడో మనము కూడా అట్టువారమే. ఆయన జ్ఞానం గలవాడు, ఆయన వివేకము గలవాడు అని పేర్లున్నాయి కదా ఆయనకి. ఆయన జ్ఞానము, ఆయన వివేకము, ఆయన సాత్వికము ఇయన్నీ కూడా ఎలా ఉపయోగించాడు? చెప్పండి. ఒక వ్యక్తిని రక్షించడానికి ఉపయోగించాడే తప్ప, ఒక వ్యక్తిని పాయింట్ ఔట్ చేయడానికి ఉపయోగించలేదు. పాయింట్ ఔట్ చేసేదేటి? చెప్పండి పాస్టర్ గారు. పాయింట్ ఔట్ చేసేదేటి? ధర్మశాస్త్రము. కానీ ఈయన చూసారా? ఇప్పుడు మనం ఎవరము? ఆయన విశ్వసించిన మనం ధర్మశాస్త్రమా? కాదు కదా! ఆయన ఎట్టువాడు, మనం అట్టువారం అయినప్పుడు మనము కూడా అట్టువారమే. కానీ మనం ఎలాగ ఉండాలి మనము? మనం ఆయనకి విరోధంగా ఉండకూడదు. ఆయన అన్నాడు, నాకు విరోధముగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అంటే విరోధముగా ఉండడం వలన మనము దేనిలోని కూడా ఫలించలేం. ద్రాక్షవల్లిని నేను, తీగులు మీరు. నా యందు మీరును, మీ యందు నేనును నిలిచి ఉన్నప్పుడు బహుగా ఫలించుదురు అన్నాడన్నమాట. ఖచ్చితంగా ఫలింపు ఉంది. అది ప్రతి దానిలోని కూడా మనము ఫలిస్తాం. పరిశుద్ధతలో ఫలిస్తాం, ప్రేమలో ఫలిస్తాం. అన్నీ కూడా ఆయన దగ్గర నుంచే మనకి సప్లై వస్తుంది. ఆయనకి వేరుగా ఉన్నామనుకోండి, దేనిలోని కూడా ఫలించలేం. కాబట్టి ఆయన యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి తనకు తానుగానే పాపం అంటే ఏంటో తెలుసుకునేటట్టుగానే చేశాడు. ఇప్పుడు కూడా మనం చెప్తున్నటువంటి వర్తమానాన్ని బట్టి అవతల వ్యక్తి వింటున్నప్పుడు, లేకపోతే మన జీవితాన్ని అవతల వ్యక్తి చూస్తున్నప్పుడు, ఆ వ్యక్తికి ఎలా తెలియాలంటే మన జీవితాన్ని బట్టి తన తప్పులు పొరపాట్లు అనేది సరి చేసుకోవాలి. గలది ఎక్కడ? ఒకసారి పేతురు పత్రిక తీయండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము. స్త్రీలరా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే అని అన్నాడు. ఎవరంటే వాక్యానికి అవిధేయుడు. అవిధేయుడు అంటే ఏంటి? చెప్పండి. వాక్యానికి అవిధేయుడు అంటే ఏంటి? వాక్యము వినట్లేదు, వినడమాట. వాక్యం వినడు, వాక్యాన్ని అంగీకరించడు. వాక్యం వినలేని వాడే అవిధేయుడు మాట. అయితే ఆ వాక్యం లేనటువంటి అవిధేయుడు కూడా, చెప్పండి వింటున్నారా? వాక్యానికి అవిధేయుడు కూడా, వాక్యం వినలేని వాడు కూడా, చెప్పండి, మీ పవిత్ర ప్రవర్తన చూచి ఏమవుతున్నాడు? కాబట్టి అవిధేయులు, వాక్యం లేనోడు కూడా మన జీవితాన్ని చూస్తున్నాడు ఇక్కడ. మన జీవితం ఏంటి? మన జీవితం ఏంటి? మీ పవిత్ర ప్రవర్తనను చూచి, వాక్యం లేకుండానే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మనము రాబట్టవచ్చు. భర్త ఒకవేళ భార్య ఒక అవిధేయురాలుగా ఉందనుకో, వాక్యం వింటే, వాక్యం వినకుండానే, కానీ భర్త పవిత్రతను చూస్తాడు. భార్య పవిత్రతను ఖచ్చితంగా భర్త చూస్తాడు. లోకంలో మన స్నేహితులైనా, మన బంధువులైనా, ఎవరైనా సరే ఖచ్చితంగా మన పవిత్ర ప్రవర్తనను చూస్తారు ప్రియులారా. ఆనాడు జనసమూహము యేసుప్రభు వారిని వెంబడించారంటే, చెప్పండి, ఆయన బోధకుడు అని అన్నారు కదా ఆయన్ని. ఆయన బోధకుడు అన్నారు, ఇంకా ఆయన నాయకుడు అన్నారు, మంచి బోధకుడు అని పేరు పెట్టారు. ఆయన్ని ఇంకేమన్నారు? జాలి గలవాడు అన్నారు. ఆయనకున్న పదాలు ఆయనకి. ఆయన ఎంతో దయగలవాడు అన్నారు. యేసు ప్రభుకున్న పదాలు ఇవన్నీ. ఇప్పుడు ఆయన ప్రవర్తనది, ఆయనకున్న క్వాలిఫికేషన్ అన్నమాట అది. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభుని విశ్వసించిన వారందరికీ కూడా ఉన్నాయి. ఆయన విశ్వసించిన వారందరూ కూడా
అపోస్తులు 15:9 ప్రకారంగా విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత అన్నాడు. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో ఉపదేశ సారం ఏదనగా హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి. ఇప్పుడు మన జీవితం ఇది. మీ పవిత్ర ప్రవర్తన చూచి నీ భర్తను రాబట్టవచ్చు, నీ భార్యను రాబట్టవచ్చు, నీ బంధువులను రాబట్టవచ్చు, నీ పిల్లలను రాబట్టవచ్చు. ఆళ్ళో వాక్యం లేకుండానే నీ ప్రవర్తన చూసి మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే లేఖనం ప్రకారంగా. చెప్పండి, ఉన్నదా? ఇప్పుడు ఇది ముళ్ళు మీద పినిసెట్టి ముళ్ళు మీద పొడిస్తే చలిపి వస్తుంది. కానీ దీనికి చలిపి వచ్చే అవకాశం ఉందా? ఆడు బాధపడవలసిన అవసరం లేదు. నీ జీవితాన్ని చూసి నీ మాట వింటాడు. నీ జీవితాన్ని చూసి నువ్వు నమ్మినటువంటి యేసు ప్రభుని నువ్వు ఇలా చెయ్యి, ఇలాగుండు అని అనవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఆయన ఇవ్వలే, అది ఆయన చేస్తాడు. నువ్వు జీవించావు అనుకోండి, నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, ఖచ్చితంగా ఆయన చేసే పని ఆయన చేస్తాడు. అది మన యొక్క వాక్య యొక్క పరిస్థితి, వాక్యం యొక్క జీవితము. కాబట్టి మనము ఎలా ఉండాలంటే ప్రియులారా, మనము ఖచ్చితంగా మన జీవితాన్ని చూసి ఎదుటి వ్యక్తి తన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆడేటి ఎలా ఉన్నాడో, ఆవిడేటి ఇంత సంతోషంగా ఉంటుంది, ఇంత ఆనందంగా ఉంటుంది, నేనెందుకు ఇలాగ ఉంటున్నాను? ఖచ్చితంగా అది వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే భక్తి జీవితం ఇది, విశ్వాస జీవితం హృదయానికి సంబంధించినది, బయటికి మాట్లాడేది కాదు. ఇది హృదయానికి సంబంధించింది. నువ్వు హృదయాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నావు అనుకోండి, మనము అతని హృదయాన్ని పరీక్షించేసుకున్నప్పుడు ఖచ్చితంగా తేడా వచ్చేస్తుంది. అవునా కదా? నువ్వు హృదయాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నావు, అతని హృదయాన్ని పరీక్షకి వెళ్ళేటప్పటికి, అతని శరీరాన్ని అనుసరించినప్పటికీ ఖచ్చితంగా నేను శరీరాన్ని అనుసరించుతున్నాను అని శాస్త్రుల వారే పరిసయ్యుల వలె ఏం చేస్తారు? రాళ్ళు అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ధర్మశాస్త్ర ఉపదేశకులు కాబట్టి. కానీ విశ్వాసి వెళ్ళిపోతాడా? విశ్వాసి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. విశ్వాసి ఏం చేస్తాడంటే దుఃఖపడతాడనమాట. అదే ఎఫెసీ 4:30 ఏమనుంది అక్కడ? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. అంటే మనం చనిపోయే వరకు, యేసు ప్రభు వచ్చే వరకు పరిశుద్ధాత్ముడు మనలోనే ముద్రించబడి ఉన్నాడు. మరి తప్పు చేస్తే ఆయనలో చిన్న మనసు కూడా, సంచలత్వం కూడా ఆయనలో లేదు. ఇప్పుడు తప్పు చేస్తే ఏంటి? తప్పు పెద్దదైనా చిన్నదైనా ఒకటే, అసూయ అయినా కోపమైనా ఒకటే. ధర్మశాస్త్రం ప్రకారంగా కొన్ని వందల ఆజ్ఞలు ఉన్నాయి. 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ ఫెయిల్ అవుతే ఎక్కడికి వచ్చేస్తున్నాడు? జీరోకి వచ్చేస్తున్నాడు కదా. అలాగా నిజంగా మనం తప్పు చేసామనుకోండి, చిన్నదా పెద్ద తప్పు చేసామనుకోండి, ఖచ్చితంగా సంతోషంగా ఉండలేరు. శాస్త్రులు పరిసయ్యులు అయితే రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు ధర్మశాస్త్ర ఉపదేశకులు కాబట్టి. కానీ మనము విశ్వాసులం కాబట్టి మనలో శరీరాన్ని అనుసరించి శరీరంలోనికి వెళ్ళామనుకో, రాళ్ళు పడేసి వెళ్ళిపోవడానికి కుదరదు. కానీ మనం ఏం చేస్తామంటే మనలో పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడనమాట. ఆయన అన్నాడు కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని అన్నాడు. వెనక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం లేదు. నువ్వేం చేయాలంటే, నువ్వు నీతిమంతుడు కాబట్టి విశ్వాసం మూలంగానే జీవించాలి, ముందుకెళ్ళిపోవాలి. స్టెప్ మీద స్టెప్ ఒక్కో దాన్ని అలా దాన్ని పక్కకంటూ లేకపోతే విడిచిపెడుతూ చక్కగా నువ్వు ఒక రూట్, నువ్వు నీ యొక్క మంచి దినాల కొరకు లేకపోతే మంచి భవిష్యత్తు కొరకు నువ్వు ఒక పునాది మీద వేసుకోవాలి, బేస్మెంట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలే తప్ప, నువ్వు జీవితంలోనికి వెళ్ళిపోవాలే తప్ప మరలా వెనక్కి తిరిగి చూస్తే నీ ఆత్మ నలిగిపోద్ది. అంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడితే ఆటోమేటిక్గా మనకి కూడా దుఃఖం వచ్చేస్తుంది అన్నమాట. ఆయన ఆత్మకు సంతోషం లేదు. కానీ అది యేసు ప్రభు వారి యొక్క జీవితం కాదు.
ప్రియులారా, ఆయన పరిశుద్ధాత్ముడు అలా క్రైస్తవుడు విశ్వాస జీవితము అది కాదు, వెనక్కి తిరిగి చూసేది కాదు. యేసు ప్రభువుని విశ్వసించడం తర్వాత మనం నీతిమంతులం అయ్యాం. నీతిమంతులుగా ఉన్న తర్వాత మనము నీతిగా జీవంలోనికి మనం వెళ్ళిపోవాలన్నమాట ప్రియులారా. మనం జీవంలోనికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవాన్ని మనం చూస్తారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూస్తారు. మన జీవాన్ని చూస్తారు, వాళ్ళు జీవాన్ని చూసి వాళ్ళు మారతారన్నమాట. ఒకసారి చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనము తీయండి. ఈ కొరన బైబిల్ తీసి నువ్వు చదువమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రాణం అనగేంటి? శరీరం. చెప్పండి, ప్రాణం అనగేంటి? చెప్పండి అమ్మా అందరనే. ప్రాణం అనగేంటి? శరీరము. కాడి అనగా దేవుని వాక్యము, మాట. అవునా కదా? యేసుప్రభు ఇలా చెప్పారు, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు అనగా శరీరానికి ఏంటి? విశ్రాంతి. దేవునికి స్తోత్రం. నా కాడి అంటే నా మాట నేర్చుకునుడి. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పి ఏమన్నాడంటే, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. చెప్పండి, ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఎట్టివాడు? సాత్వికుడు, దీన మనసు గలవాడు. చెప్పండి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? ఇప్పుడు మనం ఎవరము? మనం సాత్వికమే. మనం సాత్వికులుగా ఉండాలి. అవునా కదా? దీన మనసు గలవారు. దీన మనసు అంటే ఏంటి? దయ చూపించడము. ఒక వ్యభిచారి స్త్రీని ఏమన్నాడు? దీన మనసు గలవాడంటే, ఒక వ్యభిచారి స్త్రీని ఆయన చూసి ఏమన్నాడు? అమ్మా అని అన్నాడు. అవునా కదా? ధర్మశాస్త్రంలో ఉన్నవాళ్ళు, స్వనీతి పరులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమన్నారు? వ్యభిచారి రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేద్దాం అన్నారు. ఈయనేమన్నాడు? అమ్మా అన్నాడు. అంటే రక్షించడానికి లైఫ్ని ఇస్తున్నాడు. అవునే కదా? కృప ఏం చేస్తుంది? లైఫ్ని ఇస్తుంది, అంటే రక్షిస్తుంది అన్నమాట. వాళ్ళు ఏమన్నారు? చంపేద్దాం అంటున్నారు అన్నమాట. కాబట్టి ఆయన చూడండి, ఆయన ఎలా ఉన్నాడంటే దీన మనసు గలవాడు, సాత్వికుడు మాట ఆయన. అంటే ఒక వ్యక్తిని ఒక పాపిని రక్షించడానికే చూస్తాడే తప్ప ఆ పాపాలు ఎత్తి చూపేవాడు కాదు యేసుప్రభు. పాపాలు అనేవి అస్సలు పాపం గురించి ఎత్తకలేదు. ఒక వ్యక్తి తప్పుల గురించి ఎత్తవలసినటువంటి అవసరత లేదు. ఒక వ్యక్తి స్వభావం ఉన్నదంటే ఖచ్చితంగా అది దుష్టుడి నుండి వచ్చినదే. అవునా కదా? మీరు నిజంగా నేను చెప్పండి, నమ్మండి, ఇది అవునా కదా? ఇది మీరు ఏమనుకుంటున్నారు దీన్ని? ఇప్పుడు మనకు తెలుసు కదా, ఆదాం చేసిన పాపాన్ని బట్టి మనిషి పాపయ్యాడా, లేకపోతే తనకు తానుగా పాపయ్యాడా? మా పాస్టర్ గారు మీరు కూడా చెప్పండి. ఆదాం చేసిన పాపాన్ని పెట్టి పాపయ్యాడు కదా. ఇప్పుడు యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత పాపాలు తీసివేయబడ్డాయా? పాప నియమము తీసివేయబడ్డదా? పాపాలు తీసివేయబడ్డాయి కదా. మరి శరీరంలో ఏముంది? నియమం ఉంది. ఇప్పుడు పాపాలు తీసివేయబడ్డాయి, క్షమించబడ్డాయి, కానీ నియమం ఉంది, ఇది శరీరంలో ఉంది. కానీ ఇది జీవితంలోనికి వెళ్ళిన తర్వాత నిరార్థకం అవుతుంది. అందుకే కదా అన్నాడు ఆయన, క్రీస్తు యేసు మీలో నివసించిన ఎడల, క్రీస్తు మీలో నివసించిన ఎడల మీరు మీ శరీరము మృతమవుతుంది అన్నాడు. అవునా కదా? పాపమునకు దాసులు కాకుండానట్లు పాప శరీరము నిరార్థకమగునట్లు ప్రాచీన స్వభావం మీతో ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము అన్నాడు. ఈ ఎరగటంలో
ఎంచుకోవటంలో ఈ శరీరం కూడా ఏమవుతుంది? నిరర్థకం అవుతుంది అన్నాడు. అంటే ఈ శరీరంలో ఉన్న పాప నియమం అనేది ఏమవుతుందంటే నిరర్థకం అవుతుందని చెప్పాడు. దీనికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు పాప నియమం యాక్టివేట్ అవుతే దాన్ని మళ్ళీ మనం పదే 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 చెప్పక్కర్లేదు. ఎందుకంటే యేసుప్రభువే చెప్పలేదు కదా! యేసుప్రభు చెప్పాడా? చెప్పలేదు యేసుప్రభు ఎక్కడ కూడాను. ఇప్పుడు ఆయన దీన మనసునే చూడాలి మనము. ఆయన సాత్వికమునే చూడాలి. ఆయన ఎట్టివాడు మనము కూడా అట్టివారమే అంతే ఇంకా. అది ఫిక్స్ అవ్వాలంతే. ఆయన ఇప్పుడు సమరయ పట్టణంలోనికి వెళ్ళేటప్పుడు 12 గంటల సమయంలో సమరయ స్త్రీ వస్తే ఎన్నో ప్రశ్నలేసింది ఆవిడ. ఆ ప్రశ్నలన్నిటికీ ఏం చేశాడు ఆయన? ఓర్పుతో, సహనముతో సమాధానాన్ని ఇచ్చాడు. ఫైనల్‌గా ఏమన్నాడంటే, ఇదిగో నేను ఇచ్చు నీళ్లు తాగేవాడు మరి ఎన్నడను దప్పికొనుడని చెప్పినప్పుడు ఆమె ఏమన్నదంటే, ప్రభా నీళ్ళేయో నాకు ఇచ్చేయి నాయనా, నేను ఇక్కడికి మరలా మరలా రాకుండానట్లు అంటాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, నీ భర్తని తీసుకురా అని చెప్పాడు. నాకు భర్తలు లేరు ప్రభా అని అన్నది. అయితే నీకు 5గురు భర్తలు ఉన్నారు. అంటే ఇక్కడ ఆమె నోటి చేతే ఆయన ఏం చెప్పించాడంటే తన స్థితి ఏంటో చెప్పింది. తవ్వేయడమట ఆయన. నరుని హృదయము లోతు నీళ్ళ వంటిది. మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఒక పునాది మీద ఉండి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే చూడాలి. ఒక ఒక వ్యక్తిలో ఉన్న ఆ స్థితి ఏంటి అనేది బయటికి రోజు రోజుకి ఎలా ఉంటది? ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి ప్రియులు. మనం ఎప్పుడు కూడా వాటిని చూడాలి. ఎక్కడ ఆగుతుందనేది చూడాలి. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎక్కడో చోటకి ఆ వ్యక్తికి ముగింపు, అది పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే ఖచ్చితంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ వ్యక్తి ఎదుట మన జీవితాన్ని చూపించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి మార్పొస్తది. ఆ సమరయ స్త్రీ యేసుప్రభు జీవితాన్ని చూసింది. ఆ వ్యభిచారి స్త్రీ యేసుప్రభు జీవితాన్ని చూసి రక్షణ వచ్చింది. అవునే కదా! అమ్మా అన్నాడు. వాళ్ళు రాళ్ళుచ్చి కొట్టి చంపేయాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈయన అమ్మా అన్నాడు. అమ్మా నా పిలుపును ఆ మనసు హృదయాన్ని కరిగించింది. సమరయ స్త్రీ 5గురు భర్తలున్నా సరే యేసుప్రభు చెప్తున్నటువంటి ఆ మాటలకి నువ్వు ప్రవక్తవు అనుకునుచున్నాను అని ఆమె నమ్మింది. నువ్వు క్రీస్తువు అనుకునుచున్నాను అని నమ్మింది. దేన్ని పెట్టి? జీవితాన్ని పెట్టి. యేసుప్రభు మనం కూడా అంతే. మనం కూడా అట్టివారమే. మనం ఎప్పుడు కూడా నిజంగా దీనికి మించింది ఏదైతే ఉందో అది దుష్టుడికి సంబంధించింది. కాబట్టి ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు గనుక మనము కూడా అట్టువారుగానే ఉండాలి. ఆయన్ని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, ఆయన గురించి మనం వింటున్నప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా అట్టువారుగానే ఉంటాం మనము. ఒకసారి ఒకసారి తీతు దశలోనే అది ఎక్కడుంటదన్నమాట? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3, 4 వచనాలు చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3, 4 వచనాలు చూడండమ్మా. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా చాలండి. అక్కడ ఏమన్నాడు? మనకు జీవమై ఉన్న క్రీస్తు. ఇప్పుడు మనం ఎవరిని నేర్చుకుంటున్నాం? ఇప్పుడు మనకి జీవమై ఉన్న క్రీస్తు. క్రీస్తు ఎవరు? మనకి జీవము. మన జీవం ఎవరి దగ్గర దాచబడి ఉంది? దేవుని యందు దాచబడి ఉంది. అంటే నువ్వు ఏం చేయాలంటే, నువ్వు వాక్యం వింటున్నప్పుడే వినడానికైనా సరే, నువ్వు ప్రార్థన చేయడానికైనా,
నీ జీవం ఏంటో ఆయన దగ్గర దాచబడి ఉంది. నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ జీవానికి కావాల్సినవన్నీ ఇంకా ఆయన దగ్గరే పొందుకోవాలి. ఈ లోపులో శరీరం యాక్టివేట్ అవ్వకూడదు ఇంకా. దీని దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పుడు నీ జీవం ఆయన దగ్గర ఉంది. నీ జీవం ఏంటి? నువ్వు సాత్వికుడు, దీన మనసు గలవాడు. దీన మనసు కలిగి జీవించాలి, సాత్వికంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నిర్దోషంగా జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, దయ కలిగి జీవించాలి. ఇవన్నీ నువ్వు భూమి మీద ఈ శరీరంలో జీవించే జీవితము. చెప్పండి, ఈ ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? ఆయన దగ్గరే ఉంది ఈ జీవం అంతా. నువ్వు ఆయన గురించి నువ్వు తెలుసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సప్లై నీకు ఉంటుంది. ఖచ్చితంగా సప్లై నీకు అనుగ్రహిస్తాడు ఆయన. నువ్వు దాని గురించి పెద్ద శ్రమ పడక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, నీతిమంతురాలు అయ్యావు కాబట్టి దీనికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మనకు జీవమై ఉన్న క్రీస్తు, ఆయన అదే అంటాడు కదా కొలసి 2లోని రెండో అధ్యాయం 2వ వచనంలో 2వ లైన్లో అంటాడు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకునే ఎడల మీ హృదయములకు ఆదరణ అంటాడు. ఇది మన జీవము. విశ్రాంతిలో ఉండడం అనేది ఇది మన జీవము. సాత్వికంగా ఉండడం అనేది ఇది మన జీవము. ఇది భూమి మీద మనము అన్యజనులకు చూపించవలసినటువంటి జీవితము. ఇది జీవితం ఎక్కడ? ఇది పరలోకంలోనా, భూమి మీద? ఇప్పుడు చర్చిలోనే జీవించడం ఏంటి చెప్పండి? అమ్మా అన్నా చెప్పు, సౌజన్య పాస్టర్ గారు చెప్పండి మీరు. అంటే చర్చిలోనే జీవించడము, ఇంక బయట కూడా జీవించాలా? జీవితం అనేది ఎక్కడ ఉంటుంది? చర్చిలోను. చెప్పండి అమ్మా, పాస్టర్ గారు నువ్వు చెప్పండి, మీకేమనిపిస్తుంది అది? కన్నా చర్చిలోనేనా ఆనందంగా జీవించడము? ఇప్పుడు ఇంటికాడ పని చేసినప్పుడు జీవించాలి, వంట చేసినప్పుడు జీవించాలి, పడుకున్నప్పుడు. ఆల్రెడీ రెస్ట్లో ఉన్నావు కదా, అప్పుడు ఎవరు జీవిస్తారు? నేను లెగ్గొట్టి దెబ్బలాటకి నీ మీదకి ఏమైనా వస్తారేంటి? వర్క్ చేసినప్పుడు జీవించాలి. మనము ఎక్కడికి ఏ వర్క్ చేసినా వర్క్లోను కూడా జీవించాలి. మన జీవితం ఏంటంటే లైఫ్ ఆదరణ, మన హృదయానికి ఆదరణ. అదే మాట, మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నప్పుడు నీకు జీవాన్ని అనుగ్రహిస్తాడంతే. యేసు ప్రభువును విశ్వసించినప్పుడు నువ్వు సంఘమయ్యావు. సంఘమై ఉన్న నీకు ఆయనే శిరస్సు అయ్యాడు. సంఘమును ఆయన పోషించి సంరక్షించుచున్నాడు. అంటే నీ సప్లై ఎవరి దగ్గర ఉంది? నీకు ఏమిటి? సంరక్షణ, పోషణ. నీకు కావలసినటువంటి పోషణ, నీకు కావలసినటువంటి సంరక్షణ ఎవరి దగ్గర ఉంది? శిరస్సు ఉన్న క్రీస్తు దగ్గర ఉంది. నీ జీవం ఆయన దగ్గరే దాచబడి ఉంది. నువ్వు సప్లై కొరకు ఎదురు చూడాలే తప్ప ఇంకో చోట నుంచి నీకు దిగుమతి రాకూడదు. నీకు ఈ లోపల కంగారుపడి ఇంకో చోట నుంచి తీసుకోవాలని అనుకోకూడదు. చెప్పండి, అవునా కదా? కన్నా నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు శిరస్సు ఉన్న క్రీస్తు దగ్గర నుంచే సప్లై నువ్వు తీసుకోవాలి తప్ప, దానిలోంచే రావాలి తప్ప. ఈ లోపల శరీరం ఏమంటది? ఈ లోపల అది ఎప్పుడుకో వస్తుంది. ఈ లోపల నువ్వు కానీ అని అంటది అంతే. దీనివల్ల దెబ్బలాట, దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మాట. స్పష్టముగా తెలుసుకోవాలి. స్పష్టముగా తెలుసుకోకపోతే జీవితాన్ని అనుభవించలేము. రక్షణ ఉంటుంది కానీ జీవితం రాదు మనకి. మీకు అర్థమవుతుందా? చెప్పండి. రక్షణ ఉంటుంది కానీ జీవితాన్ని అనుభవించలేదనుకో, నీ వల్ల ఇంకొకరికి రక్షణ రాదు, అన్యజనులకు రక్షణ వెళ్దు. ఎందుకంటే నీకే జీవితం లేనప్పుడు అన్యజనులకు రక్షణ ఏమి వెళ్తుంది? ఈ మధ్యకాలంలో ప్రభు పిన్నమల్లలో కూడా మాట్లాడుతున్నాడు ఈ వర్తమానం. చెప్పండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది కదా, అక్కడ ఏముంటాయి? శరీర కార్యములు
స్పష్టం అంటే ఏంటి? స్పష్టంగా కనిపించిపోతాయి మాట ఆవిడ. ఒరేయ్! నువ్వు అసూయ ఉందిరా నీలోని. గుడికెళ్తున్నావు గానీ, చర్చికెళ్తున్నావు గానీ, వాక్యం వింటున్నావు గానీ, అసూయ ఉంది, కక్ష ఉంది, కోపం ఉన్నాయి. నీ ప్రవర్తన అసలు నచ్చలేదు. అంటే కనిపించిపోతున్నాయి అవి. చెప్పు. నీ ప్రవర్తన చూసి అన్యజనుడు రక్షింపబడతాడా? చెప్పమ్మాయి. రక్షించబడతాడా? కరుణ చెప్పు. అది అన్యజనుడు రక్షింపబడడానికి అవునుగా ఉందా అంటున్నాను నేను అనేది. ఏమ్మా? సరే. సంఘంలో ఉన్న వాళ్ళకి జీవించడానికి అవునుగా ఉంటదా పోనీ? అదే కాదు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లము. ఇప్పుడు బయటికెళ్ళి చెప్తుంటే ఏమంటారంటే, అన్యజనులకు చెప్పామనుకో ఆళ్ళేమంటారంటే, దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి చెప్పండి ఎళ్లి. మాకు చెప్తున్నారేటి? మాకు చెప్పండి అని అన్యజనులు అంటున్నారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికెళ్ళామనుకోండి, వాళ్ళేమంటారు? ఈళ్ళేదో మారిపోయినట్టుగాని. గలతీ 5:22లో ఉంటారు. ఈళ్ళు 19లో ఉంటారు ఈళ్ళు. అవును గదా! 19లో ఉండి ఈళ్ళేమంటారు? మాకెందుకండి చెప్పడం? గుడికెళ్తున్నాము, చర్చికెళ్తున్నాము, బైబిల్ చదువుతున్నాము. ఇంకా ఏం చేత్తన్నాం? మేము అన్నీ చాలా బిజీగా ఏ రోజు కూడా ఖాళీ ఉండమండి మేము అని అంటారు. ఎవరి దగ్గరికెళ్ళమంటారు? అన్యజనుల దగ్గరికెళ్ళమంటారు. అన్యజనుల దగ్గరికెళ్తేనేమో ఆళ్ళు ఈళ్ళ దగ్గరికి పంపుతున్నారు. ఈళ్ళ దగ్గరికెళ్తేనేమో మేము గుడికి ఎప్పుడు కూడా ఏ రోజు ఖాళీగా ఉండమండి. ఆళ్ళ దగ్గరికెళ్ళనంటున్నారు. చూసారా? అంటే మన ఈళ్ళ జీవితం లేకపోవడం వలన అసలు వాక్యమే ముందుకి ఎదరికెళ్ళలేకపోతుంది చూసారా? కాబట్టి ఇది దుష్టుడి నుండి వచ్చినటువంటి ఆలోచన మాట. ఆడేం చేస్తాడు? ఆ టార్గెట్ ఏంటంటే మర్మమైన క్రీస్తుని మీకు స్పష్టముగా తెలుసుకోనివ్వడం మాట. మర్మం ఏంటంటే ఆయన రెస్ట్‌లో ఉన్నాడు అంతే. మర్మం అంటే ఏంటిది? మర్మం అంటే ఏంటి? ఆయన చేతులకి మేకులేస్తున్నా, ఆయన శిరస్సుకి ముళ్ళ కిరీటం పెట్టినా చెప్పండి. ఆయన కాళ్ళకి మేకులేస్తున్నా, ఆయన మొహం మీద ఉమ్మేస్తున్నా చెప్పండి. మర్మమైన క్రీస్తు మర్మముగా ఉన్నాడు. ఆయన ఎలా ఉండిపోయాడంటే మౌనంగా ఉండిపోయాడు. మర్మమే ఆయన జీవితం అంతా మర్మంగా ఉంది. ఆ మర్మములోనే ఉంది విశ్రాంతి. నీకు ఆదరణ దానిలోనే ఉందిది. ఖచ్చితంగా ఆయన ఏంటో మనకేంటో అర్థమవుతున్నప్పుడు ఖచ్చితంగా సప్లై మనకి వచ్చేస్తది మాట ఖచ్చితంగా. ఆయన అర్థం కావాలి. మర్మమైన క్రీస్తు స్పష్టముగా తెలుసుకోవటం అంటే జీవంలోనికి నువ్వు వెళ్తావు మాట. జీవంలోనికి వెళ్తావు మాట. జీవంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే ఖచ్చితంగా ఆయనకిలాగే జీవిస్తావు. ఆయనకిలాగే జీవిస్తావంతే. ఆయనకిలా జీవించినప్పుడు ఇంకొకళ్ళు నువ్వు జడ్జిమెంట్ చేయగలదు నువ్వు. ఆళ్ళే నిన్ను వెంబడిస్తా. నీ ప్రవర్తన అన్నాడు గానీ, నువ్వు మాట్లాడాలని అన్నాడక్కడ. పేతురు మొదటి పత్రికలో. చెప్పండి. మీరు కరుణ నీకు అర్థమైందా? మీరు నాకు ఆన్సర్ చెప్పారనుకో చదివించను. చెప్పకపోతే మాత్రం మళ్ళీ చదివిస్తానన్నమాట. ఇప్పుడు తప్పు చేసినోళ్ళు నీ పవిత్ర ప్రవర్తన చూసి మారతాడన్నాడా? అందరిని అడుగుతాను మిమ్మల్ని. ఎందుకంటే మీ నలుగురు ఎంతమంది ఉన్నా ఒక్కడైన వాడు 1000 మంది అన్నాడు. చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పవిత్ర ప్రవర్తన చూసి మారతాడన్నాడా? లేదు. ఆళ్ళు ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే పవిత్రంగా ఉండు అని అనమన్నాడా? అంటే జడ్జిమెంట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే శరీరాన్ని మనం ఎదుటి వ్యక్తి పాపాన్ని శరీరంలో ఉన్న వాటిని జడ్జిమెంట్ చేస్తే ఖచ్చితంగా అది యేసుప్రభు వారి యొక్క లక్షణం కాదది. అది స్వనీతిలోనికి వెళ్ళిపోతుందన్నమాట. ఒకవేళ జడ్జిమెంట్ చేసావు నువ్వు. ఇలా చూడండి. చేసావు. మారిపోయారు. మారిపోయిన తర్వాత నీకేముంటదంటే, సార్ నేను నా మాట ఏంటనుకున్నావు? నా మాట చెప్పి నా మాట విన్నది కాబట్టి ఖచ్చితంగా అలా ఉన్నది అనేటట్టుగా ఎవరికి వాళ్ళే వెరేలు చూపుని పెట్టి తీర్పు తీర్చేస్తారన్నమాట. అసలు అలా అతిశయించడం ఆయనకి ఇష్టం లేదు. శరీరాన్ని పెట్టి మనం చేయడము, ఇలా జరగాలి, అలా ఉండాలి అనేది ఆయనకి ఇష్టం లేదు. ఆయన స్వభావంలో లేదు ఆయనది. ఇది ఆత్మ నడిపింపు.
ఆత్మ నడిపింపుతో ఆత్మ చేస్తాడు అది. తెలిసినా? ఇప్పుడు నేను ఉంటాను. పేతురు గారు ప్రసంగం చేయక వారి మీదకి ఆత్మ దిగును అని రాయబడింది. అంటే నీవేం చేయాలి? నీకు ఓపిక ఉంటే వర్తమానం వినాలి. వర్తమానం వినిపించాలి. అప్పుడు ఆత్మ దిగుతది. ఆత్మ దిగిన తర్వాత ఆత్మను అనుసరించి జీవిస్తారంతే. ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చవు. ఈ శరీరేచ్ఛలవే కోపము, కక్ష, అసూయ ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నవి ఇవి. కానీ ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఈ నెరవేర్చరు. అంతే, నిరర్థకం అవుతాయి, అంతే, నెరవేర్చరు, ఆగిపోతాయి. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. కాబట్టి మనకు జీవమై ఉన్న క్రీస్తు, చివరిగా ఆ మాట నేను చెప్తాను, ప్రార్థన చేస్తాను. పేతురు మొదటి పత్రిక చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకును. యేసుప్రభు ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఇది ఆయన స్వభావం ఇది. మరి నువ్వు ఆయన్ని అంగీకరించావు కదా, ఆయన విశ్వసించావు కదా. ఆయన ఎట్టివాడో నేను ఎట్టివాడునో మీరు కూడా అట్టివారు. మరి ఆయన మనసు వేరు, నీ మనసు వేరా ఏంటి? మన మనసు వేరేగా ఉండాలేటి? భూమిని ఆకాశమును సృష్టించిన వాడే మనుషుని యొక్క పాప బ్రతుకు కొరకు ఆయన శరీరం మీద సిలువేయబడ్డాడే. ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడ్డదే. ఆయన మొహం మీద ఉమ్మేయించుకున్నాడే. కాళ్ళకి చేతులకు మేకలు వేయించుకుని శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టించుకుని ఇంత త్యాగం చేసిన వాడే న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కానీ మనము ఖచ్చితంగా శిక్షకే ఆయనకి విరోధంగా వెళితే కనుక శరీరం ఫుల్లుగా వాడేసుకుంటుంది. అపవాది ఫుల్లుగా వాడేసుకుంటాడు. ఖచ్చితంగా శరీరాన్ని పెట్టి వెళ్తున్నప్పుడు, శరీరాన్ని పెట్టి మాట్లాడుతున్నప్పుడు, అపవాది వాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దానికి మీకు దుఃఖమే తప్ప మనకు ఆనందం ఉండదు. ఆయన చూడాలి, ఆయన ఎట్టివాడు, ఎలాగున్నాడు, ఆయన స్థితి ఏంటి. న్యాయముగా తీర్చి దేవుడు ఉన్నాడు కదా, నా ప్రభు ఉన్నాడు కదా, ఆయన చేయలేడా అన్న మనసు రావాలి. అపవాది ఏమంటాడంటే ఆయనేంటి నేను చేస్తాను చూడు అని అంటాడు. అపవాది చేయకూడదు, శరీరానికి లోనవ్వకూడదు. ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే ఖచ్చితంగా ఆయన దగ్గర మోపాలి, ఆయన దగ్గర ఆధారపడాలి మనం. తండ్రిలారా మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను చెప్పండి వారిని పెంచుడి. నువ్వేం చేయాలి? నీకు ఒకవేళ నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద నీకు మమకారం ఉంటే ఏం చేయాలి? బోధలో పెంచాలి. బోధలో రెండూ జరిగితే ఏంటి? శిక్ష కూడా ఉంది. బోధలోంచి శిక్ష రావాలి తప్ప శిక్షలోంచి బోధ వెళ్ళకూడదు. ఇప్పుడు బోధ లేకుండా శిక్షణ వెళ్ళిందనుకో ఎలా ఉంటుంది? వష్నియా ఏ అమ్మాయి మొన్న మధ్య అమ్మాయి చూడండి, నిజంగా తన భర్తకు బోధ చేసింది. ఏం చేసింది? చాలా తన కుటుంబంలో ఉన్నాయి ఈ వ్యక్తిగతంగా పర్సనల్ అన్నీ కూడా బహిరీకంగా పెట్టింది, వీడియోలో పెట్టింది, అందరికి పోస్ట్ చేయడమే. బ్రతికున్నప్పుడే చేసింది. కానీ తన భర్త ఏం చేశాడంటే ఆమెని గొడ్డలతో చంపి నరికేసాడు మాట. అంటే ఇది వ్యక్తిగత విషయాలన్నీ కూడా బయట పెట్టింది ఆమె. అంటే శిక్షణ అనుకున్నది, లోబడి పడతాడు అని అనుకున్నారు.
కానీ అక్కడ అవ్వలేదే. అక్కడ అలా జరగలేదు. కానీ ప్రభు ఏమన్నాడంటే, మీ పిల్లలను బోధలో పెంచండి. బోధలోంచి ఏమొత్తదంటే శిక్షణ వస్తదని చెప్తున్నాడు. కాబట్టి వర్తమానం మనం దేనికి వినాలంటే వినండి. వర్తమానం మనము ఎంత చెప్పినా సరే జీవించటానికి వినాలి. జీవించటానికి వినాలి. ఇప్పుడు సామ్యూయల్ పీటర్ చెప్పాడా? ఇయాల ఎవరికొకరిని చెప్పాను. తమ్ముడు భాగ్యరాజ్. భాగ్యరాజ్‌కి నేను ఫోన్ చేస్తే అన్నయ్య ఎవరు వస్తున్నారు బర్నబాస్ గారు వస్తున్నారు. లేదు తమ్ముడు సామ్యూయల్ పీటర్ చెప్తారు. అంటే దానికి మనము ఎప్పుడు కూడా సామ్యూయల్ పీటర్ చెప్తున్నారా? లేకపోతే బర్నబాస్ గారు చెప్తున్నారా? లేకపోతే పీటర్ పే పీటర్ పాల్ గారు చెప్తున్నారా అనేది కాదు. ఎవరు చెప్పినా మీకేం ఎందుకు కూర్చోవాలి? జీవం కొరకు కూర్చోవాలి. అంతే కదా! మీకు జీవం వస్తుందో లేదో చూసాలి. ఓర్పుకు కూర్చోవాలంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన సంగతులు వస్తాయి. మాట్లాడాలంతే. ఖచ్చితంగా వస్తాయి అంతే మీరు. నలిగిపోకూడదు. ఒక వర్తమానానికి అలవాటు అయిపోకూడదు. సింక్ అయిపోకూడదు. ఎందుకంటే వాగ్దానంలోంచి ఏమన్నాడు? శ్రేష్టమైన ఈవులు అన్నాడు కదా దీన్ని. సంపూర్ణమైన వరం అన్నాడు కదా ఇది. వాగ్దానం అన్నాడు కదా. ఈ వాగ్దానాన్ని బట్టి లోకం ముందున్న భ్రష్టాత్మనే జయించే శక్తిని ఇస్తాడు నీకు. చెప్పు. ఇది ఇది నాకేమీ ఎళ్తలేదే, ప్రసంగం స్లోగా ఉంది. ఎలా అనుకుంటే నువ్వు వాగ్దానాన్ని మిస్ అయిపోతావు. వాగ్దానాన్ని మిస్ అయిపోతే లోకానికి భ్రష్టాత్మకు దాసులురాలు అయిపోతావు అంతే. దాసుడు అయిపోతావు. నీ శరీరాన్ని జయించలేవు. ఖచ్చితంగా నీ స్థితి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు. ఆత్మప్రభు మాట్లాడతాడు నీతోటి. ఆత్మప్రభు మాట్లాడతాడు. ఆ ప్రభువు మాదిరిగా తీసుకోవాలి. ఆయన్ని నిజంగా ఆయన మాదిరి ఎలా ఉన్నాడండి ఇక్కడ? మనకిక్కడ ఆయన చూడండి మాదిరి ఎలా ఉన్నాడు? చూడండి ఆయన ఏమన్నాడు? ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన నోటను ఏం కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడ్డాడు కానీ ఏం చేయలేదు? బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించాడా? శ్రమ పెట్టబడ్డాడు కానీ బెదిరించలేదు ప్రియులారా. బీలాము ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీల్ని బెదిరించడానికి, శపించడానికి వెళ్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? గాడిద చేత బుద్ధి చెప్పాడు అతనికి. అవునా కదా? అంటే శపించడానికి, బెదిరించడానికి వెళ్తున్నాడు. కాబట్టి నిజంగా మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని వినండి, ఈ మాట చెప్పిన ముగింతాను. బెదిరించకూడదు. ఒక వ్యక్తిని మన విశ్వాసాలు ఉన్న వాళ్ళని బెదిరించడం కానీ ఉండకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తికి క్రీస్తు శిరసై ఉన్నాడా లేదా? సంగమునకు శిరస ఎవరు? క్రీస్తు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. ఎక్కువ కూర్చుకున్నవాడికి తక్కువ లేదు, తక్కువ కూర్చుకున్నవాడికి తక్కువ కాదు. అందరినీ యేసుక్రీస్తులో సమానంగానే చూశాడు. ఇప్పుడు మరి మనం ఎక్కువ తక్కువ ఏమీ లేదు కాబట్టి ఆయన బెదిరించలేదు. ఆయన బెదిరించలేదు కాబట్టి ఆయన ఎట్టివాడు, మనము కూడా. ఇంకా ఏమన్నాడు ఆయన అక్కడ చదువుతున్నప్పుడు? ఇప్పుడు మనం ఎవరిని తీసుకోవాలి? ఇప్పుడు మాదిరి ఎవరిని తీసుకోవాలంటున్నాను 21లో. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయిన. ఇప్పుడు ఎవరిని మాదిరికి తీసుకోవాలి? చెప్పండి. మనకు మాదిరి ఎవరో? క్రీస్తే. మన మాదిరి నువ్వు ఎవరిని తీసుకోవాలంటే క్రీస్తే. ఇంకెవరిని తీసుకోకూడదు. నువ్వు ఎవరిని కాపీ కొట్టకూడదు. క్రీస్తే నీ మాదిరి. నీకు కావాల్సినటువంటి జీవం ఆయన దగ్గర ఉంది. నీకు ఆదరణ, విశ్రాంత, సాత్వికమ, ప్రేమ ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన అడుగు జాడలలో నడుచుకుంటూ వెళ్ళిపోందే. ఆయన అడుగు జాడలను నడుచుకుంటూ వెళ్ళిపోతే అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఖచ్చితంగా నీకు లోపడుతుంది. అది ఇశ్రాయేలీలు విశ్వాసమును బట్టి ఆరిన నేల మీద నడిచినట్టుగా ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ముందు అంత పెద్ద శ్రమ కదా ఎర్ర సముద్రం అనేది. వాళ్ళు అడిగి ఎత్తేనే కదా అది 2 పాయలు అయింది. చెప్పండి.
అడుగెత్తేనే కదా 2 పాయలు అయింది. అడుగేయకుండా అయిందా? అది మాట. ఎప్పుడు కూడా అడుగేయాలి. నువ్వు దేవుడు ఏం చెప్తాడో ఎదురు చూడాలి. అంతే. నువ్వేం చేయాలి? దేవుడు ఏం మాట్లాడతాడు ఆయన మాట కొరకు కనిపెట్టాలి గాని, ఆయన మాట కొరకు కనిపెట్టాలి గాని, ఈ లోపులో మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు రుద్దేయకూడదు. వాక్యం మీద రుద్దేయకూడదు. వ్యక్తుల మీద రుద్దేయకూడదు. అది దెయ్యం యొక్క ఆలోచన. దెయ్యం కనపడతది ఖచ్చితంగా. దెయ్యం వాడేసుకుంటది. తెలిసినా మీకు? నేను చాలా మందిని వాక్యం చెప్పి బయటికెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు, నిజంగా వాళ్ళ స్వభావాలు వాక్యం చెప్తున్నప్పుడు, నిజంగా వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళలోని ఈ బ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, భ్రష్టాత్మ కనపడుతుంది ఈ మధ్య కాలంలో నాకు. నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు తెలిసినండి. ఎందుకంటే అంత లోకం అంత భ్రష్టాత్మ పట్టేసిందన్నమాట. కాబట్టి ప్రియులారా, నిజంగా మనకి మన స్థితి ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా విశ్వాసమును బట్టి ఇందాక నేను అన్నాను కదా. ప్రభు అట్టి గ్రహింపు ప్రభు మీకు అనుగ్రహించిన గాక. ఇది నా వల్ల కాదే అని అనుకోకండి. ఇది నా వల్ల కాదనుకోకూడదు. ఎందుకంటే విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రమే చెప్పండి. అది 2 పాయలు అయిపోయింది. నువ్వు నమ్ముతున్నావు కరుణ నువ్వు? ఆమేన్. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి నీకు ప్రభు కృప కలుగును గాక. ఎర్ర సముద్రం లాంటి శ్రమనైనా సరే నువ్వు జయించుదువు గాక. ఆమేన్. విశ్వాసమును బట్టి మీరు ప్రతి దానిని కూడా జయించుదురుగాక. చెప్పండి. ఇప్పుడు ఆయన ఎట్టివాడో మనము కూడా ఆయన ఎట్టివాడు ఫస్ట్ నుంచి ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఆయన జీవమై ఉన్నాడు. మనము కూడా జీవమై ఉన్నాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు కావలసినటువంటి జీవం అంతా ఆయన దగ్గరే ఉంది. కాబట్టి మీరు ఆయన దగ్గరే ఎతకండి. ఆయన ఎట్టువాడో మీరు కూడా అట్టువారే. ఆయన అడుగు జాడల్లో నడిచి వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీ శత్రువులందరూ కూడా మీ పాదముల కింద నలిగిపోతారంతే. మీ శత్రువులందరూ కూడా మీ పాదముల కింద నలిగిపోతారంతే. మీ శత్రువులు అంటే ఏంటి? మీ శరీరమే మీకు శత్రువు. గలతీ పత్రిక 5:19 అయ్యే మీ శత్రువు. అవన్నీ కూడా మీ పాదపీఠం అయిపోతాయి అంతే. తెలిసినా? సంతోషంగా ఉండలేరు. ఇప్పుడు అన్యజనులు అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకున్నాడు కదా. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే, ఇప్పుడు అన్యజనుడు ఉన్నాడనుకో, సంతోషంగా వెళ్ళి సినిమా చూసేస్తాడు. అవునా కదా? సినిమా చూస్తూ కూడా ఆనందిస్తాడు. అవునా కదా? ఇక్కడ ఏనండి. కానీ యేసు ప్రభువును విశ్వసించిన విశ్వాసి సినిమా చూసి ఆనందిస్తాడా? ఆనందిస్తాడండి? ఆనందించలేడు. ఆనందంగా ఉండలేడు. అసూయపరుడు ఆనందంగా ఉంటాడు చెప్పండి? అసూయ ఎముకలకు కుళ్ళు. కాబట్టి మనం ఉండలేము దానిలోనే. కాబట్టి అవన్నీ కూడా మనకి ఏమైపోవాలి? మన పాదపీఠం అయిపోవాలి. చెప్పండి. అవన్నీ ఎక్కడ ఉండాలి? నువ్వు పాదపీఠం అవ్వాలి. అవి దాసులు వాటిని నువ్వేం చేయాలంటే ఏలాలి నువ్వు వాటిని. అట్టి గ్రహింపు ప్రభు మీకు ఇచ్చిన గాక.
ఈ శరీర సంబంధమైన వాటన్నిటినీ మీరు ఏలుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నాయనా మీరు ఎట్టువారో మిమ్మల్ని విశ్వసించిన మేము కూడా అట్టువారుగా ఉన్నాము నాయన. ఈ లోకములో ఈ లోకములోను ఈ శరీరంలో ఉన్నప్పుడు నాయన మీరు ఎట్టువారో మేము కూడా అట్టువారమేనా తండ్రి. అట్టి భాగ్యాన్ని, అట్టి జీవితాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన, నీకు స్తోత్రాలు నాయన. మాకు జీవమైన క్రీస్తు నాయన, మాకు కావలసినటువంటి మా జీవము నీతో దాచబడి ఉన్నది ప్రభువా. మాకు కావలసినటువంటి ఆదరణ, విశ్రాంతి, నెమ్మది, ఆత్మ ఫలాలు ఇవన్నీ కూడా మీరు మాకు ఇస్తున్నారు. నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను మీరు అప్పగించుకున్నారు నాయన. మా జీవితాలలో ఏది జరిగినప్పటికీ మేము నీకే అప్పగించుకోవాలి నాయన. అట్టి గ్రహింపు నీ పిల్లలకు దయచేయమని, కృప చూపించమని నాయన. మేము క్రీస్తు యేసు యొక్క అడుగు జాడలలో వెళ్ళిపోయే భాగ్యం మాకు అనుగ్రహించమని, సహాయం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.